ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుంది అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఎందుకు ప్రశ్నిస్తున్నాం అంటే నిత్యమే ప్రశ్నిస్తున్నాం, మ్యాక్సిమం ప్రశ్నిస్తూనే ఉన్నాం, కానీ సమాధానం ఉండదు. ఎందుకు సమాధానం ఉండదు? మరి మీ టీపీసీసీ మీడియా చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మరి అడగండి సామా రామ్మోహన్ రెడ్డి గారికి. మేము ఎలాంటి జర్నలిస్టమో, ఎలాంటి సామాజిక కార్యకర్తలమో, ఎలాంటి ఇమ్యూనిట్స్ మెంబర్ చెప్తాడు తను. ఎందుకంటే తను మీ గెలుపు కోసం ఎంతో కృషి చేశాడు కదా. అప్పుడు ఇదే ట్విట్టర్ వేదికగా అతను ఎన్నో మీటింగ్స్ పెట్టేవాళ్ళు. దాంట్లో మేము రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మేము స్పందించేవాళ్ళం. నిత్యం మేము ఎన్నో ఫిర్యాదులండి, రెవెన్యూలో, పోలీస్ శాఖలో, ఎడ్యుకేషన్ దాంట్లో, విద్యుత్ దాంట్లో, విద్యుత్ శాఖ, ఇక జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వీటి గురించి చెప్పిన అవసరం లేదు. వరస్ట్ సిచ్యువేషన్స్ మొత్తం ఎన్ని కంప్లైంట్లో చూడండి. మావి సిఎంఓలో చూడండి, ఎంఏలో చూడండి, జిఐడిలో చూడండి, మా చీఫ్ సెక్రటరీ తెలంగాణ వాళ్ళ కార్యాలయంలో చూడండి. ఇన్ని ఫిర్యాదులు ఉన్నాయి. మరి ఏం చేస్తున్నాం? నిద్రపోతున్నారు అధికారులు? జీతాలు తీసుకోవట్లేదా? మాకేం జీతాలు ఎవరు ఇస్తలేడు. మాకు జీతాలు మేము సమాజం శ్రేయస్ కోసము, ఒక సోషల్ జస్టిస్ అంటే ఒక మంచి వ్యవస్థ, దానికోసము అవినీతి అక్రమాల మీద రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మేము నిత్యం ప్రశ్నిస్తున్నాం. మరి మీరు లక్షల్లో జీతాలు తీసుకొని ఏం చేస్తున్నారు? వీళ్ళు స్పందించని ప్రతి అధికారి కూడా అవినీతి పరుడే. ఎస్, 100% అవినీతి పరుడు. స్పందించలేదంటే అవినీతి పరుడు. మా ఫిర్యాదులను తప్పుంటే ఆయన కేసు పెట్టండి, లేదు అంటే స్పందించిన అవినీతి అది సస్పెండ్ చేయండి. జీతాలు ఎందుకండి? లక్షల జీతాలు పనికి రాకుండా పనికి మళ్ళా ఉద్యోగాలు చేస్తున్నారు వీళ్ళు. ఎవరి కోసం చేస్తున్నారు ఉద్యోగాలు? అన్ని శాఖలో చూడండి. అసలు పోలీస్ శాఖ అయితే ఎవరు పట్టించుకోరు. ఫార్వర్డ్ టు మన కమిషనర్ గారికి ఫిర్యాదు చేస్తే ఫార్వర్డ్ టు సిఐ, ఎస్హెచ్ఓ, డీసీపీ, ఏసీపీ, ఇవే. జిహెచ్ఎంసీ అయితే కమిషనర్, మిగతా వాళ్ళ కింద ఉద్యోగులకు ఎవడు స్పందించాడు? ఇదేనా ప్రజలకు జవాబుదారీగా పనిచేయాల్సిన అధికారులు? అట్లే ఉన్నారు ప్రజాప్రతినిధి గురించి అవసరం చెప్పిన అవసరం లేదు. అన్ని పార్టీల వల్ల అంతే. ముఖ్యమంత్రి గారు తక్షణమే మా అన్ని చూడండి, మా ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, ట్విట్టర్ అయినా, ఈమెయిల్ అయినా చూడండి. చూసి స్పందించిన అధికారులు మీరు చూడండి. మీకు టీం ఉంది కదా, ఇంటెలిజెన్స్ ఉంది కదా. ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నారు? ఇంటెలిజెన్స్ ఈ టీపీసీసీ సామా రామరెడ్డి గారు ఏం చేస్తున్నారు? సామా రామరెడ్డి గారు ఎందుకు అంటున్నారు? మీ మీడియా చైర్మన్ బాధ్యత తెలియదు అతనికి? తెలియదా ఏమేమి ప్రశ్నిస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి ఎవరెవరు ఎట్లా ప్రశ్నిస్తున్నారు? పార్టీలకు మాత్రం ఒకరు తిట్టుకుంటారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అదే పరిస్థితి, అదే ఉంది. కానీ సమస్యలు, ప్రజా సమస్యలు, ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మీద మాత్రం ఉండదు. నేను ఒక ఉత్తమ జర్నలిస్ట్ అంటే అవార్డుగా తీసుకున్న జర్నలిస్ట్గా మేము ప్రశ్నిస్తున్నాను. జర్నలిస్ట్గా ప్రశ్నిస్తున్నాను. సామాజిక కార్యకర్తగా ప్రశ్నిస్తున్నాను. మానవ హక్కుల వేదిక ఒక సభ్యుడిగా నేను ప్రశ్నిస్తున్నాను. భారత రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా నేను ప్రశ్నిస్తున్నాను. సమాధానం చెప్పాలి. మీకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు మీరు, ఎవరు ముంచంటే వాళ్ళ గురించి. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. తక్షణమే మా ఫిర్యాదు చూడండి. అన్ని శాఖల అధికారులు, స్పందించిన అధికారులు చర్యలు తీసుకోండి. సస్పెండ్ చేయండి వాళ్ళని. బాపట్ల కృష్ణమన్, ప్రెసిడెంట్.